రీసెంట్‌గా అహ్మదాబాద్‌లో ఇద్దరు ఆడపిల్లలండి చిన్నారులు దోస బ్యాటర్ తినడం వల్ల చనిపోయారండి. కానీ లేటెస్ట్‌గా పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో తెలిసిందేంటంటే వాళ్ళు దోస బ్యాటర్ తినడం వల్ల చనిపోలేదు. వాళ్ళు తిన్న దోస బ్యాటర్‌లో పాయిజన్ ఉండడం వల్ల చనిపోయారు. అది వాళ్ళ తల్లిదండ్రులే కలిపారంట. యాక్చువల్‌గా ఫస్ట్ అహ్మదాబాద్‌కి చెందిన వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారండి. వాళ్ళకి ఫస్ట్ ఒక ఆడపిల్ల పుట్టిందనమాట. తర్వాత వాళ్ళు మగ పిల్లవాడి కోసం ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ తర్వాత కూడా ఆడపిల్లనే పుట్టింది. దీంతో వాళ్ళు చాలా డిప్రెషన్ అనమాట. ఆడపిల్లలు పుట్టారన్న దీనిలో అనమాట. ఇంకా వాళ్ళని చంపేద్దామన్న స్టేజ్‌కైతే వచ్చేసి వాళ్ళనైతే చంపేశారండి. దోస బ్యాటర్‌లో సంథింగ్ కెమికల్ పాయిజన్ కలిపేశారు. కలిపేసి ఆ చిన్నారులకు పెట్టడం వల్ల వాళ్ళైతే మృతి చెందారండి. ఇంకా వీళ్ళు కూడా తీసుకున్నారంట. బట్ వీళ్ళైతే కోలుకున్నారు. హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు బానే ఉన్నారు. బట్ 4 ఏళ్ల చిన్నారండి. ఇంకో పాపకైతే 3 నెలలే అనమాట. ఆహ్, అసలు వాళ్ళేం చేశారు, వాళ్ళని అసలు ఎలా చంపాలనిపించిందండి. ఆ చిన్న పిల్లల్ని చూస్తే ఎంత చక్కగా ఉన్నారంటే, వాళ్ళనసలు ఎలా చంపాలనిపించింది. ఆ తల్లికసలు ఎలా ఆ థాటొచ్చిందన్నది నాకసలు అర్థం కావట్లేదండి. 9 నెలలు దీంతో కష్టపడి కని, ఆ పిల్లల్ని తన చేతులారా ఎలా అలా చేసిందో అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు మగపిల్లాడైతే ఏముంది, ఆడపిల్లయితే ఏముందండి. ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఆడపిల్లలే ఇంకా మంచిగా అన్నిట్లో ముందుంటున్నారు. చదువులో అన్నిట్లో ముందుంటున్నారు. ఇప్పుడు మగపిల్లాడని, ఆడపిల్లని అలా డిఫరెన్షియేట్ చేసి ఎందుకండి ఇట్లా? ఎంత పాపమది? చిన్నారులండి, పసిపిల్లలు. వాళ్ళేం పాపం చేశారు? మీ కడుపులో పుట్టడం వల్ల వాళ్ళైతే పాపం బలైపోయారండి. మగపిల్లాడు, ఆడపిల్ల అంటూ ఇట్లా ఇలాంటి వాళ్ళని నిజంగా ఉరిశిక్ష ఏసినా పాపం